అబ్బబ్బబ్బబ్బబ్బా ఇది రాజసం రోట్లేస్ దంచా ఎంత ముద్దుగా వన్నారు చూడుండ్రి చెట్టు కింద. సోమరి పోతుకు సలి ఎక్కువ, తిండి పోతుకు ఆకలి ఎక్కువ, డేర్ దమాక్ రాజేష్ కు నిద్ర ఎక్కువ. నీ పండు పాడుగాను లే పంది లెక్క వన్నావు. వీడేంది వింతగా నోరెళ్ళ పెట్టి గాలి వేల్చుకుంటా ముక్కుతోట వదులుతున్నాడు. ఓరు వారి ఉన్నవా ఈ క్యాలీలా గదేం పండు లే. నన్నేం చేయొద్దు, కావాలంటే మా వాణిని పట్టుకో. ఆమె మేకప్ తీసిన మేకప్ లో ఉన్న దయ్యం లాగా సేమ్ నీలాగే ఉంటది. వద్దు. నన్ను దయ్యం అంటవా? ఒరే దాల్ముట్ మొగపోడా. వాణి నువ్వా? నేను ఇంకా దయ్యమేమో అనుకున్నా. అయినా పెద్ద తేడా ఉన్నదిలే. అది మేకప్ వేసుకోదు, నువ్వు వేసుకుంటావు గంతే. అంతే తేడా గాని ఆ గొంతుకేమైంది అట్లా మాట్లాడుతున్నావు? అదొక పెద్ద కథవాని. రాత్రి నుంచి ఒకటే దగ్గు. అంటే రాత్రి మొత్తం ఒక దగ్గే దగ్గినవా? ఎవరు సారి నేను యాంకర్ చేసింది? ఒకటే దగ్గంటే అని సాగదీసి దగ్గిన దగ్గు కాదు, నాన్ స్టాప్ దగ్గు. లాస్ట్ స్టాప్ ఎక్కడ మరి? మరి గొంతుకేమైందని అంటే ఏమైందో చక్కగా చెప్పకుండా అదిదో పెద్ద కథ అని మొదలు పెట్టినవేందో. దగ్గులేసింది, ఏం వాడితే తొందర తగ్గుతుంది అని చాట్ జీపీటీని అడిగితే ఏదో కషాయం చెప్పింది. అది చేసుకొని తాగినా అప్పటి నుంచి కొంత ఇట్లయింది. అయ్యా హెల్త్ గురించిగా ఏమైనా అడుగుతారా ఎక్కడన్నా? అందుకేనా నోటితోటి గాలి వీల్చి ముక్కుతోటి ఇడుస్తున్నావు? కాదు, గిట్లయింది నా గొంతు అని మళ్ళీ అడిగితే అదే చెప్పింది, నోటితోని గాలి వీల్చుకొని ముక్కుతోని వదులు అని. దమాకుందా కొంచెం అన్నా నీకు? ఆరోగ్యం ముచ్చట్లు మందు గోళ్ళ ముచ్చట్లు ఏని అడిగి నిర్ణయం తీసుకుంటావా మెంటలోడా? అంటే హాస్పిటల్ పోతే ఫీజు అవుతుంది కదా అని. ఫీజు అవుతుంది అని చూస్తే ఇప్పుడు ఫ్యూజ్ కొట్టేసినట్టు అయిందా మంచిగా? ఏఐ ఎంత ఆగం చేస్తుందో ప్రితీష్ అయ్యర్ అనే ఓ అంకాలజిస్ట్ పోస్ట్ పెట్టిండు. ఆయనకేమైంది? ఆయన కాడికి వచ్చిన ఒక క్యాన్సర్ పేషెంట్ రిపోర్ట్ నట ఏఐకి ఇచ్చి దీని సంగతి ఏందో చెప్పు అన్నాడట. అంటే దానికి అది అసలు ఆ పేషెంట్ కు క్యాన్సరే లేదు, కీమోథెరపీ అవసరమే లేదు, పసరు మందులు వాడితే చాలు అని ఏవేవో పసర్లు చెప్పిందట. తాగిచ్చిండా మరి? నీ తలకాయ అది రిపోర్ట్ ను తప్పుగా అర్థం చేసుకున్నది. అంటే రిపోర్ట్ లో క్యాన్సర్ అని ఉండేనా? అదే కదా, ఆయన డాక్టర్ కాబట్టి ఏఐ తప్పు చెప్పిందని తెలుసుకున్నాడు. అదే మన సొంటోళ్ళైతే అది చెప్పిందే నిజం అనుకొని పసర్లన్నీ తాగేటోళ్ళం. అందుకే ఏఐని గుడ్డిగా నమ్మి ఫాలో కావద్దు. కింత అయినాక ఇంకా నాయిగా ఎవ్వలే గాని ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఏఐ అనేది జస్ట్ కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది, అది కరెక్టా కాదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. బ్లైండ్ గా నమ్మి ఫాలో అయితే పరేషాన్ కావాల్సి వస్తుంది. అందులో ఇంకా ఆరోగ్యం ముచ్చట్లనైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. సర్లే నేను పోతానా, ఎవరన్నా డాక్టర్ కి చూపెట్టుకుంటా. ఈ బుద్ధేదో ముందుంటే అయిపోవు కదా, తింగరోడు ఎక్కన్నా.